ఈరోజు వైజాగ్ జూకి వచ్చాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం అన్నీ. రైనోసరస్, ఖడ్గమృగం, చూసావా తొండం ఎలా ఊపుతుందో ఎలిఫెంట్. గడ్డి తింటుంది, ఆకలేసి గడ్డి తింటుంది. అవన్నీ ఫుడ్ రెడీ చేస్తున్నారు వాటికి. ఇక్కడ చూసావా అరటిపళ్ళు, క్యారెట్స్ కోస్తున్నారు చూడు. రీసన్ మఖాయ్, ఇది బంగ్లాదేశ్, ఇండియా, నార్త్ ఇండియాలో మనిషికి జనావాసానికి దగ్గరలో ఉంటాయి. వీటిని రీసన్ మఖాయ్ అంటారు. ఇవి బోనెట్ మఖాక్, ఇవి కూడా ఆ మంకీలాగే ఉన్నాయి కానీ సైజు కొంచెం చిన్నవి ఉన్నాయి. వాటి మీద సైజు తక్కువ, 3.5 నుంచి 9 కిలోల వరకే పెరుగుతాయి అంట. దక్షిణ అవి ఇండియాలో ఉంటాయి, అయితే ఈ సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి. ఇవి సౌత్ ఆఫ్రికన్ మంకీస్ అనమాట. వీటిని ఈ ఇండియన్ మంకీల కన్నా కొంచెం చిన్నవి ఉన్నాయి. వీటిని కామన్ మార్మోసెట్ అంటారు. ఇవి నార్త్ అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ అక్కడ ఉంటాయి. ఈ 10 నుంచి 15 సంవత్సరాలే బతుకుతాయి. చాలా చిన్నగా ఉన్నాయి ఇవి. కిందకి దిగుతుంది చూడు. మంకీస్ నోట్లో వేలేసి చాలా బుజ్జి నోట్లో వేలేసి చేప కారు చేస్తున్నాడు. అదే ఇంకా తాక్షి నువ్వు టైగర్ని చూడమ్మా, వాళ్ళ నుంచి వస్తావు. ఇక్కడ ఇంకోటి ఉంది చూసావా, రాయల్ బెంగాల్ టైగర్. ఇక్కడ ఉంది చూసావా ఇంకోటి. ఇవి ఇండియాలోనే ఉంటాయి. ఇవి రాయల్ బెంగాల్ టైగర్. చూసావా ఎంత ఉందో. అక్కడ వస్తుంది చూడు, మళ్ళీ అది నడుచుకుంటూ వస్తుంది చూడు. అదిగో అక్కడ నడుస్తుంది చూడు. అదిగో చూసా బుజ్జి అక్కడ నడుస్తుంది. ఇది లయన్ కన్నా పెద్ద యానిమల్, లయన్ కన్నా పెద్ద క్యాట్. ఇవి చాలా తక్కువ ఉన్నాయి వరల్డ్ మొత్తం మీద. అందులో చాలా వరకు అంటే ఒక 40% ఇండియాలోనే ఉన్నాయి. ఇవి 2 స్పీసెస్ మిగిలినవి. ఒకటి రాయల్ బెంగాల్ టైగర్ అంటే ఇవే ఇండియాకి సంబంధించినవి. ఇంకోటి సైబీరియా అంటే రష్యాకి సంబంధించినవి అమూల్ టైగర్స్ అని ఉంటారు. వీటి మీద చాలా పెద్దవి. ఊరకనే అన్నారు రాయల్ బెంగాల్ టైగర్ అని. ఉట్టి టైగర్ అనొచ్చుగా, రాయల్ బెంగాల్ టైగర్ అని ఎందుకంటారో తెలుసా? చూస్తే అర్థమవుతుంది దాన్ని. రాయల్ బెంగాల్ టైగర్ ఎలా చూస్తున్నాడు.
విన్నావా ఇలా ఇంకా ఏమంటుందో చూడుగో అదిగో ఎట్టాక్ష అట్లేదు బా మీరు లైన్ చూడటానికి వచ్చారా మీరు ఆడుకోవడానికి వచ్చారా బాబు ఇంటి దగ్గర కూడా ఆడుకోవచ్చు కదా బుజ్జి అలాగే దాంట్లో అది వాకింగ్ చేస్తుంది చూసావా అదే పాతలో నడుస్తుంది చూడు నాట్ ట్రైన్డ్ లైక్ అది దాని హ్యాబిచ్యూట్ కదా ఇక్కడే నడుస్తుంటుంది ఇంకా అది అదిగో మర్చిపోయేలాగా ఫోటో తీయపోతే వాళ్ళు దాన్ని తీయాలి కానీ వీళ్ళు తీసుకుంటారు లెపర్డ్ ఇది హైనా ఇదిగో అక్కడెక్కడో ఉంది చూడండి అదిగో హైనా ఇవి కూడా ఇండియాలో ఆఫ్రికాలో ఉంటాయి అక్కడ ఒక గొయ్యి తీసుకొని అందులో పడుకుంది వెచ్చదనానికి అది చింపాంజీ చింపుగడి చూసారా ఎలా ఉందో దానికి యాపిల్ పెట్టినట్టున్నారు అది తింటుంది కొంచెం మనిషిలాగే ఉంది కదా సెంట్ మార్కింగ్ అంటారు దాన్ని హితాక్షి చూసావా మేల్ లైన్ ఇండియన్ లైన్ ఇది వావ్